వాళ్ళారా ఈ సమయంలో పాస్టర్ గారు బెలూన్స్ రిలీజ్ చేసి తల్లి కుమార పరిశుద్ధాత్మ నామమున బాన్ పాస్కోన్ క్రిస్మస్ ర్యాలీని ప్రారంభం చేస్తారు. కూడా లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు మా అందరి తరపున మాత్రమే కాదు కానీ విశాఖపట్నంలో ఉన్న 5,000 క్రైస్తవ సంఘాల తరపున, విశ్వాసులందరి తరపున, సేవకుల తరపున మరొకసారి మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, మీ మనసులో చాలా ఆనందం ఉంది. ఇది ఎలాంటి ఆనందం అనగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తే వచ్చేటువంటి ఆనందం కాదు కానీ, లేకపోతే తాగుతూ ఆనందించేటువంటి ఆనందం కాదు కానీ, ప్యాకెట్ ఆడుతూ ఆనందించేటువంటి ఆనందం కాదు కానీ, ఏవో వ్యసనాలకు అలవాటు పడి ఆనందించేటువంటి ఆనందం కాదు కానీ, పాప క్షమాపణ పొందినటువంటి ఆనందం, అదే రక్షణానందం. 2000 సంవత్సరాల కిందట ఆత్మగా ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా మంది అనుకుంటున్నారు 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి దేవుడని. పొరపాటు ఆయన నిత్యత్వంలో నుండి నిత్యత్వం వరకు ఉన్నటువంటి జీవము కలిగినటువంటి దేవుడు. క్రిస్మస్ అనగానేమి ప్రభునందు ప్రేమటువంటి విశాఖపట్నం పుర ప్రజలారా, సాయంకాల సమయమున బహు జాగ్రత్తగా మీరందరూ కూడా ఈ సందేశాన్ని వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. నిజంగానే దేవుడు అనేటువంటి వాడు పరలోకములో ఉన్నాడు. దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే. ఆయన మొట్టమొదటిగా ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. మన కళ్ళతో ఎప్పటికి కూడా ఆ జీవం కలిగినటువంటి దేవుణ్ణి, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుణ్ణి ఎప్పటికి కూడా చూడలే. కారణం ఏమనగా శరీరం ఆత్మను చూడదు. అలాంటిది దేవుడు ఏం చేశాడనగా, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు రక్త మాంసములతో అనగా ఒక శరీరమును ధరించి భూమి మీదకి వచ్చాడు. ఏ విధంగా మనము ఒంటి మీద బట్టలు ధరిస్తూ బయటికి వస్తుంటామో అదే విధంగా పరలోకమైనటువంటి దేవుడు ఆత్మస్వరూపుడైనటువంటి వాడు శరీరమైనటువంటి రక్త మాంసములు ధరించి 2000 సంవత్సరాల కిందట భూమి మీదకి వచ్చాడు. రెండవదిగా పరలోకములో ఆరాధించబడినటువంటి దేవుడు పశువుల పాకలో పుట్టాడు. ఆ తర్వాత పరలోకములో సింహాసనాసీనుడైనటువంటి దేవుడు నీ నా పాపముల నిమిత్తమై సిలువ రాణి మీద చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు. పరలోకములో నిజంగానే కొన్ని కోటాను కోట్ల దూతల చేత ఆరాధింపబడినటువంటి దేవుడు మనలాంటి మానవుల చేత అవమానించబడడానికి ఈ లోకానికి వచ్చాడు. పరలోకంలో నిత్యము ఘనుడైనటువంటి దేవుడు మన కొరకు ఘనహీనత పొందుకోవడానికి ఈ లోకములో పుట్టాడు. ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, నిజంగానే పరలోకంలో నివాసం ఉండేటువంటి దేవుడు భూమి మీద కొంతకాలం నివాసం ఉండటానికి వచ్చాడు. ఆ దేవుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు కేవలం క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యూదుల కొరకు మాత్రమే కాదు కానీ సర్వ మానవాళి కొరకు ఆయన జన్మించినటువంటి వాడు. ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, మన పిల్లలు మనకే జన్మిస్తారు. వారు మనకు జన్మించినందువల్ల మనకు మాత్రమే సంతోషం. అదేవిధంగా మీ పిల్లలు మీకు పుడతారు. వాళ్ళు పుట్టినందువల్ల మీకు మాత్రమే సంతోషం. వాళ్ళు మనకు మాత్రమే పుడతారు. మీ పిల్లలు మీకు మాత్రమే పుడతారు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈజ్ బోర్న్ ఫర్ ఎవ్రీబడి. ఆయన ప్రతి ఒక్కరికి జన్మించినటువంటి దేవుడు. ఎందుకు ఈ లోకంలో జన్మించాడు? దేవుడు డైరెక్ట్ గా పరలోకం నుండి కిందికి దిగి వచ్చి నేనే దేవుడిని అని చెప్పుకోవచ్చు కదా? కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన బాధలు అర్థం చేసుకోవడానికి ఎవరు కూడా లేదు. కొన్నిసార్లు సొంత భార్య, సొంత భర్త, లేకపోతే మన తోబుట్టువులు, మన తల్లిదండ్రులు కూడా మన బాధను అర్థం చేసుకోలేరు. చీమకు దాని భాషలో మాట్లాడితేనే అర్థమవుతుంది, జంతువులకు దాని భాషలో మాట్లాడితేనే అర్థమవుతుంది. అదేవిధంగా మానవుని యొక్క బాధ అర్థం చేసుకోవాలన్నా, మానవుని యొక్క భాష అర్థం చేసుకోవాలన్నా దేవుడు అనేటువంటి వాడు మానవ అవతారం ఎత్తి లోకానికి రావాలి. అదే జరిగింది 2000 సంవత్సరాల కిందట. దేవుడిగా ఉన్నటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకంలో అవతరించారు. రెండవదిగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అవతరించారు? మానవునిగా రక్త మాంసములతో అనగా కేవలం ఒక విషయాన్ని గ్రహించారు. ఎక్కడైనా చదవండి, ఒక పరిశుద్ధుని యొక్క రక్త ప్రోక్షణ వలనే సర్వ మానవాళికి రక్షణ కలుగుతుంది. రక్తం ప్రోక్షింపబడకుండా రక్షణ మనుషులకు ఎప్పుడు కూడా కలగదు. అది కేవలం బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ మిగతా మత పుస్తకాల్లో కూడా రాయబడింది. అందుకని ఆత్మగా ఉన్నటువంటి దేవుడికి రక్తం ఉండదు కనుక, ఆత్మగా ఉన్నటువంటి దేవుడికి బాధ ఉండదు కనుక, ఆత్మగా ఉన్నటువంటి దేవుడికి స్పర్శ ఉండదు కనుక, ఎప్పుడైతే ఆత్మగా ఉన్నటువంటి దేవుడు శరీరమును ధరించి రక్త మాంసములతో భూమికి వచ్చాడో నీ నా నొప్పిని, నీ నా బాధను ఆయన మాత్రమే అర్థం చేసుకోగలడు. అందుకని రెండవ కారణం యేసుక్రీస్తు ప్రభువారు మన బాధను, మన నొప్పిని, మన సమస్యను ఆయన వ్యక్తిగతంగా అనుభవించడానికి, అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు నరావతారునిగా 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీద పుట్టారు. ప్రభునందు ప్రియమైన వారులారా, మూడవదిగా ఆత్మగా ఉన్నటువంటి
ఉన్నటువంటి దేవుడికి మరి రక్తము కారేటువంటి అవకాశం లేదు కదా. రక్త మాంసములతో అనగా శరీరంతో ఉన్నటువంటి వాడికే రక్తము కారుతుంది కదా. కాబట్టి మనం చేసిన పాపాల నిమిత్తమే ఆయన రక్తము కార్చాలంటే ముందు ఖచ్చితంగా ఆయన పసిబాలునిగా జన్మించాలి. ఆత్మగా ఉన్న దేవుడు నరుడవుతే తప్ప రక్తమును కార్చలేడు. అందుకనే ఎంత గొప్ప కాన్సెప్ట్ అనగా ఎక్కడా కూడా ఇలాంటి కాన్సెప్ట్ గాని ఇలాంటి జ్ఞానం గాని మీకు కనిపించదు. అది కేవలం యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే కనిపిస్తుంది. అందుకనే ఆయన కనుక ఆత్మగా ఉంటే మన కొరకు రక్తం కార్చలేదు కాబట్టి ఆయన పసిపాలునిగా నరావతారం ఎత్తి యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసములతో లోకానికి వచ్చారు. కారణం ఆయన శరీరం ఎందుకు ధరించారు, రెండవదిగా అందులో ఎందుకు రక్తం ఉందనగా ఆ శరీరం ఎప్పుడైతే గాయపరచబడుతుందో ఆయన దెబ్బలు పొందుతాడో ప్రపంచంలో ఉన్నటువంటి 7,000 రకాల రోగాలకు స్వస్థతనివ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు దెబ్బలు పొందారు. అందుకని ఆయన శరీరమును ధరించి లోకానికి వచ్చారు. రెండవదిగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు రక్తమును కూడా కలిగి ఉన్నారు తన శరీరంలో అనగా మనందరి రక్తము కూడా తల్లి తండ్రికి పుట్టినటువంటి వాళ్ళమే కాబట్టి మనది ఒక విధంగా అపవిత్రమైనటువంటి రక్తమే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ ఎందుకు పరిశుద్ధమైనదనగా ప్రతి మనిషి కూడా ఎవరైతే అవని గాక ప్రతి మనిషి కూడా ఒక తల్లికి తండ్రికి పుట్టారు. అయితే యేసుక్రీస్తు అనేటువంటి మానవుడిగా పుట్టినటువంటి ఆ దేవుడు కేవలం తల్లికి మాత్రమే పుట్టాడు కానీ తండ్రి యొక్క సంబంధంతో పుట్టలేదు. రెండవదిగా ఆల్రెడీ తల్లి అయినటువంటి ఆవిడకు పుట్టాడా, పురుషునితో సంబంధం అయినటువంటి ఆవిడకు పుట్టాడా, లేకపోతే పెళ్ళైనటువంటి ఆవిడకు పుట్టాడా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. అందరూ కూడా ఒప్పుకొని తీరాలి. చరిత్ర సైతం ఒప్పుకుంటుంది యేసుక్రీస్తు ప్రభువారు కన్యక అయినటువంటి ఒక మరియా అనేటువంటి ఆవిడకు జన్మించారు. అనగా ఆమె జీవితంలో ఒక పురుషుడిని తాకలేదు, ఒక పురుషునితో సంబంధం లేదు, ఒక పురుషుడిని పెళ్లి కూడా చేసుకోలేదు, ఎలాంటి శారీరక సంబంధమైనటువంటి అనుభవం కూడా ఆమెకు లేదు. ఒక కన్యక అయినటువంటి ఆమె యొక్క గర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకు జన్మించారనగా ఎవరి జన్మ అయితే పరిశుద్ధమైనటువంటి జన్మ ఉంటుందో ఆ పరిశుద్ధమైనటువంటి వాడే మనల్ని పరిశుద్ధతలోకి నడిపించగలడు. ఎవరి జన్మ అయితే పరిశుద్ధంగా ఉండి ఒక కన్యకకు పుడతాడో అతని రక్తమే నిరపరాధ రక్తం, నిష్కలంకమైన రక్తం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకు జన్మించారు. అదే క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం. అంటే ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ప్రపంచంలో ఉన్న ప్రస్తుతం 650 కోట్ల మంది జనాభాకు మాత్రమే కాదు, గతంలో ఎన్ని వందల కోట్ల మంది పుట్టినా భవిష్యత్తులో ఎన్ని వందల కోట్ల మంది పుట్టబోతున్నా అందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు రక్తమును కార్చడానికే రక్త మాంసములతో ఈ లోకములో జన్మించారు. ఈ శుభవర్తమానం మీకు అందరికీ కూడా ప్రేమతో ప్రార్థనా పూర్వకంగా ఈ పట్టణ ప్రజలకు మేము అందించాలన్నటువంటి ఉద్దేశం చేత ఈ సువార్తను ప్రకటిస్తుంటున్నాం. చివరిగా ఒక మాట, మరి ఏం చేయాలి? చిన్న ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువా, నేను పుట్టుకతో పాపిని, దయచేసి నా పాపములను క్షమించండి. నా కొరకే మీరు ఈ లోకంలో జన్మించారు. నేను చేసిన పాపాల నిమిత్తమై మీరు దెబ్బలు పొందారు. నేను చేసిన పాపాల నిమిత్తమై వాటిని కడిగి వేయడానికి, క్షమించడానికి పరిశుద్ధమైన మీ రక్తమును ఈ రీతిగా తెలియజేయాలన్నటువంటి ఉద్దేశం చేత ఎంతో ప్రార్థనా పూర్వకంగా మేమందరం కూడా డబ్బు ఖర్చు పెట్టుకొని మీ కొరకు శుభవర్తమానమును అందజేస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయమున నా మాట వినండి. ఒకరోజు యేసు ప్రభువారు రానే ఉన్నాడు. అప్పుడు పశ్చాత్తాపడితే కుదరదు. ఈ భూమి కింద నరకమైనటువంటి భయంకరమైనటువంటి అగ్నిగుండం ఉంది. యేసు ప్రభును నమ్ముకోకపోతే తప్పనిసరిగా అగ్నిగుండానికి వెళ్తాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన యందు విశ్వాసం ఉంచితే నరకము తప్పించబడుతుంది, అగ్నిగుండం తప్పించబడుతుంది. కేవలం విశ్వాసముతో యేసు ప్రభువా, నా దేవుడు నీవే, నా ప్రభుడవు నీవే, నా పాపములను క్షమించు, నా కొరకే లోకంలో జన్మించావని నేను నమ్ముతున్నానని చిన్న మాట ప్రార్థన చేస్తే వెంటనే పాప క్షమాపణ, గొప్ప రక్షణానందం, రక్షణానుభవం ఉచితంగా యేసు ప్రభువారు ఇస్తారు. ఆ తర్వాత ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు, మనం తప్పనిసరిగా పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ సాయంకాలం మనం మరొకసారి మీకు అందరికీ కూడా విశాఖపట్నంలో ఉన్న 5,000 క్రైస్తవ సంఘాల తరపున, సేవకుల తరపున, ప్రియ బిడ్డలందరి తరపున, మరి ముఖ్యంగా నజరేన్ మినిస్ట్రీస్ అనేటువంటి మా పరిచయ తరపున మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. లోక రక్షకుడు దేవుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ తెలియజేస్తుంటున్నాం. దేవుడు తన కృపలో మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ సమయంలో మేము ప్రేమతో, యేసు ప్రభు వారి మీద ఉన్నటువంటి ప్రేమతో, మీ పట్ల మాకున్నటువంటి ప్రేమతో మరి మేము కేకులు పంచుతున్నాం. ఆ తర్వాత ఐస్ క్రీములు కూడా మీకు పంచుతున్నాం. ఒక కరపత్రం కూడా మీకు ఇవ్వబడుతుంది. దయచేసి ఆ కరపత్రాన్ని చదవాలని ప్రేమతో మీ కొరకు మేము ఇచ్చేటువంటి ఆ క్రిస్మస్ కేక్ అయితేనేమి, ఆ తర్వాత చల్లని ఐస్ క్రీమ్ అయితేనేమి మీరందరూ కూడా తీసుకొని ఆస్వాదించాలని ప్రేమతో మనవి చేస్తున్నా. దేవుడు తన కృపలో మిమ్మల్ని అందరినీ కూడా బహుగా కరుణించును గాక. ఆమేన్.
ఇస్తూ ఉండగా మీరందరూ కూడా ప్రేమతో స్వీకరించి అందులో యేసు ప్రభు ప్రేమను చూడాలని మీకు మనవి చేస్తుంటున్నాం. దేవుడి తన కృపలో మిమ్మల్ని అందరినీ కూడా రక్షణలో జ్ఞాపకం చేసుకున్నాడు గాక. ఆమేన్.
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించినప్పుడు మానవునికి ప్రపంచమంతటా కూడా దాదాపు 7,000 రకాలు సోకుతూనే ఉన్నాయి, వ్యాపిస్తున్నాయని చెప్పారు. నిజమే, 7,000 రకాలు ఉన్నాయి. యథార్థంగా చెప్తున్నాను, ఎవరైనా మెడిసిన్ ఫీల్డ్ కి చెందిన వాళ్ళు ఇక్కడ ఉంటే ప్రభునందు ప్రేమటువంటి స్నేహితులారా, మెడిసిన్ లో కేవలం మందులు మాత్రమే వాడతాము కానీ స్వస్థత కలగదు. కొంతవరకు మాత్రమే వ్యాధి నయమవుతుంది కానీ పూర్తిగా నయం కాదు. రకరకాల రోగాలు ఉన్నాయి. ఉదాహరణకు హెపటైటిస్ బి ఉంది, స్వైన్ ఫ్లూ ఉంది, HIV ఉంది, ఎయిడ్స్ ఉంది, క్యాన్సర్ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైనటువంటి మహమ్మారులు ఉన్నాయి. ఇలాంటి రోగాల నుంచి డాక్టర్లు కూడా చివరికి ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తూ ఉంటున్నారు. అయితే మీకు ఒక గొప్ప రహస్యం ఈ సాయంకాలం ముందు చెప్పాలనుకుంటున్నారు. నీకు ఎన్ని వేల రకాల రోగాలు ఉన్నా ఉదాహరణకు చెబుతూ ఉంటున్నారు, ఏ డాక్టర్ ద్వారా ఎవరి ద్వారా స్వస్థత కలగదు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే మీకు స్వస్థత కలుగుతుంది. ఎందుకనగా 2000 సంవత్సరాల కిందట ఆయన తన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత, అనగా ఆయన దెబ్బలు పొందితే మనకు స్వస్థత కలగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన రక్త మాంసములతో శరీరమును ధరించి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. యథార్థంగా చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పేరుగాంచినటువంటి గొప్ప వైద్యశాల ఆసుపత్రి మన KGH కింగ్ జార్జ్ హాస్పిటల్. అక్కడ మీరు కావాలంటే గమనించండి, యేసుక్రీస్తు నామమున కొందరు ప్రార్థించినప్పుడు భయంకరమైనటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి వారు యేసు ప్రభు నామమున స్వస్థత పొందారు. చనిపోవలసినటువంటి వారు స్వస్థతను పొందారు. ఎందుకనగా యేసు నామములో శక్తి ఉంది. ఎందుకు యేసు నామములో శక్తి ఉందనగా ఆయన మాత్రమే ఇప్పటికీ జీవము గల దేవుడు, ఇప్పటికీ జీవించుచున్నటువంటి దేవుడు, ఇప్పటికీ సజీవుడు. నిజం చెప్తుంటున్నాం, మాకు కనిపించకుండా ఈ యొక్క ర్యాలీలో మాతో పాటు నడుస్తున్నటువంటి జీవము గల దేవుడు. కాబట్టి ఈ సాయంకాల సమయమున ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఏ రోగము చేత బాధపడుతుంటున్నావు? క్యాన్సర్ తో బాధపడుతుంటున్నావా? HIV తో బాధపడుతుంటున్నావా? ఎయిడ్స్ తో బాధపడుతుంటున్నావా? ఎలాంటి భయంకరమైనటువంటి రోగంతో బాధపడుతున్నా పర్వాలేదు. నీ దగ్గర మందులకు డబ్బులున్నా లేకపోయినా, డాక్టర్లు వైద్యం చేసినా చికిత్స చేసినా చేయలేకపోయినా యేసు నామమున ప్రార్థిస్తే చాలు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ సాయంకాలం ముందు ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, మీకు ఏ రోగమున్నా పర్వాలేదు, రక్షకుడు అయినటువంటి వాడు అప్పుడు ఉన్నాడు. ఎలాంటి రోగంలో నుంచైనా సరే నీకు స్వస్థతను ఇవ్వగలడు. 4వదిగా, ఆర్థిక ఇబ్బందులు చాలా మందికి ఉంటాయి. ఎన్నో అప్పులు చేసుకుంటూనే ఉంటాం. అక్కయ్యపాలెంలో ఒక వ్యక్తి 3 కోట్ల రూపాయలు అప్పులు చేసేసి పాపం బ్రతకలేక భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయారు. ఈ విధంగా చనిపోయినటువంటి వారు నిజంగానే చాలా మంది ఉన్నారు. ఇదే డాబా గార్డెన్స్ లో ఒక క్వార్టర్స్ లో అప్పులు చేసి ఒక కుటుంబం భరించలేక విషము తాగి ఇక్కడ డాబా గార్డెన్స్ లో చనిపోయారు. మనం చనిపోవాల్సిన అవసరం లేదు. మనకు ఒక శుభవార్త ఉంది, నిరీక్షణతో కూడినటువంటి సందేశం ఉంది. దేవుడు మానవుడయ్యాడు, దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు భూమి మీద జన్మించాడు. మన యొక్క శ్రమలను అర్థం చేస్తున్నటువంటి వాడు, మన కష్టాల నుంచి మనకు విడుదల కలగజేసేటువంటి వాడు. ఆర్థిక ఇబ్బందులున్నా అప్పుల పాలైపోయి అవి తీర్చుకోలేక మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి కూడా కులము, జాతి అనేటువంటి మతం అటువంటి తేడా లేకుండా ప్రతి మనిషికి యేసు ప్రభు వారు తన మరణం, పునరుత్థానం అంటే మరణమును జయించి తిరిగి లేచడం ద్వారా గొప్ప నిరీక్షణ కలగజేశాడు. కాబట్టి నీ సమస్య ఏదైనా సరే సాయంకాలం ముందు మీరు ప్రార్థిస్తే చాలు. కారణం ఏమనగా యేసు ప్రభు ఇలాంటి సమస్యల నుంచి విడుదలవ్వడానికే, మనతో గుర్తింపును పొందడానికే 2000 సంవత్సరాల కిందట భూమి మీద మన కొరకు యేసు ప్రభు వారు జన్మించారు. ఈ డాబా గార్డెన్స్ లో చాలా చోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను, డాబా గార్డెన్స్ లో చాలా చోట్ల కూడా సెల్ ఫోన్ల యొక్క షోరూమ్లు ఉన్నాయి. రకరకాల సెల్ ఫోన్లు వాడుతూనే ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజు ప్రతి మనిషి దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది. ప్రతి మనిషి దగ్గర అందులో డ్యూయల్ సిమ్లు వాడుతున్నాం. ఒక్కొక్కరు కొంతమంది ఒక ఫోన్ అందులో డ్యూయల్ సిమ్లు వాడుతున్నాం. 2 ఫోన్లు టోటల్ గా 4 సిమ్లు వాడుతుంటున్నాం. అయితే ఒక్క మాట, కమ్యూనికేషన్ ఎంతగానో డెవలప్ అయ్యాం. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వి హావ్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. పరలోకానికి భూమికి ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళ ఒక సమాచార వ్యవస్థ ఉంది. ఆ సమాచార వ్యవస్థ పేరు ప్రార్థన. మరి సెల్ ఫోన్ బదులుగా అది పరలోకానికి మన ప్రార్థనలు ఎలాగెళ్తాయి అనగా వాటి యొక్క స్థానంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన వారికి ఏం ప్రయోజనం అనేటువంటి మాట రాయబడింది. ఊహించుకోండి, ఒక షాపు 10 షాపులు అయిపోతాయి. లేకపోతే మనం కూడా ముఖేష్ అంబానీ లాగా 5,520 కోట్లు పెట్టి 27 అంతస్తుల బిల్డింగ్ మనం కట్టుకున్నా సరే దేవుడి భద్రత లేకపోతే ఏం లాభం? ఒకసారి ఆలోచించాలి. తన తమ్ముడు అనేటువంటి అతను అనిల్ అంబానీ ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగానే హెలికాప్టర్ ద్వారా కూల్చి అతను చంపేయాలనుకున్నారే. ఒకసారి మీరు ఆలోచించగలిగారు. మరి మానవుని యొక్క ఆత్మకు రక్షణ ఎక్కడ? మానవుని యొక్క ప్రాణానికి భద్రత ఎక్కడ? ఆలోచించాలి. ప్రభు యేసు క్రీస్తునందే మనకు భద్రత, క్షేమం ఉందని గ్రహించాలి. ఒక మాట ఏమనుకోదండి, ఈ క్షణమే చనిపోతే నీ భార్య పరిస్థితి ఏంటి? నీ భర్త పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీవు కట్టుకున్న వ్యాపార వ్యవస్థ అంతా కూడా ఏమైపోతుంది? ఒకసారి ఆలోచించగలగాలి. ప్రభునందు ప్రియమైన వారా, సర్వలోకమును సంపాదించుకోవడం గొప్ప సంగతి కాదు. చాలా మంది సంపాదించుకుంటారు, కానీ ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభం? ఆ ప్రాణం పోగొట్టుకోకుండా అది భద్రపరచబడటానికే, మన ఆత్మ నశించిపోకుండా అది పరలోకానికి వెళ్ళటానికే యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల కిందట భూమి మీద మనందరి కొరకు చనిపోయారు. చివరికి శిలువ మ్రాను మీద రక్తమును కార్చారు.
యేసుక్రీస్తు. ఏ దేవుడైనా సరే సర్వ మానవాళి కొరకు కులము జాతి మతమైనటువంటి తేడా లేకుండా ప్రతి మనిషి కొరకు రక్తమును కార్చాలంటే ఒకరున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎవరైనా సరే మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచినటువంటి దేవుడు కానీ నరుడు కానీ ఎవరైనా ఉన్నారా? ఆయన మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ లోకంలో నీ కొరకు జన్మించిన దేవుడు యేసు ప్రభు, ఈ లోకంలో నీ కొరకు చనిపోయిన దేవుడు నరుడు యేసు ప్రభు, ఈ లోకంలో నీ కొరకు తిరిగి లేచి సమాధిని జయించి చావును జయించి తిరిగి లేచిన ఏకైక దేవుడు నరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన పరలోకములో ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టి అని అనుకుంటూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నిజమే, యేసు ప్రభు వారు దారిద్ర్యాన్ని అనుభవించారు. యేసు ప్రభు వారిని దిగంబరత్వాన్ని అనుభవించారు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు దిక్కులేనటువంటి వారిగా మరణించారు. అయితే గొప్ప సత్యం భారతదేశం తెలుసుకోలేకపోతుంది. దిక్కులేనటువంటి వారు శిలోరాయి మీద వేలాడుతున్నాడు. డబ్బు రావట్లేదు. యథార్థంగా ప్రార్థన చేసి కానుకలు చేసి మీ మీద ప్రేమతో ఇదంతా కూడా చేస్తున్నాం. ఆలస్యం చేయకండి. చివరిగా ఒక్క మాట, ఆలస్యం చేస్తే చాలా నష్టపోతాం. ఈ రాత్రి ఈ క్షణమే నీ ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తావు ఒకసారి ఆలోచించాలి. యేసు ప్రభువా, నా కొరకు నువ్వు జన్మించావు, నా పాపాల కొరకు చనిపోయావు, సమాధి చేయబడ్డావు, మూడవ రోజు తిరిగి లేచావు. కాబట్టి యేసు ప్రభువా, నా పాపాలను క్షమించు, నా హృదయంలోకి రా, నా దేవుడు, నా ప్రభుడు, నా రక్షకుడు నీవే అని యథార్థంగా నువ్వు నమ్మితే తక్షణమే రూపాయి ఖర్చు లేకుండా రక్షణ దేవుడు నీకు ఉచితంగా ఇస్తాడు. ఈ సాయంకాలం ఆయన విశ్వాసం ఉంచండి. మీకందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీకందరికీ మేము ప్రేమతో క్రిస్మస్ కేక్ ను, ఆ తర్వాత ఐస్ క్రీమ్ ను, అంతకంటే ప్రాముఖ్యంగా సువార్త కరపత్రాన్ని, యేసు ప్రభు జన్మ కోసం సువార్త కరపత్రాన్ని మీకు అందజేస్తున్నాం. ప్రేమతో ఈ సువార్త కరపత్రాన్ని, ఐస్ క్రీమ్ ను, ఆ తర్వాత కేకులు మీరు తీసుకొని ఆనందించాలని మనం చేస్తున్నాం. అందుకని ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా మొట్టమొదటిగా దేవుడి కార్యం జరుగుదలే పూజలు చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు 700 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఒంటెల మీద కూర్చొని వాళ్ళందరూ కూడా వచ్చారు. ఒంటెల మీద కూర్చొని బంగారు సామ్రాణి కూడినటువంటి కాంతలు దాదాపు 300 నుండి 600 జ్ఞానులు యేసు ప్రభువుకి సమర్పించారు. ఎట్లనగా ప్రధాన ప్రియుల వారు యేసు ప్రభువు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం కనిపించింది. అందుకే చెప్పాను, మనం పుట్టినప్పుడే కాదు, గొప్ప గొప్ప వాళ్ళు పుట్టినప్పుడు ఎవరికి నక్షత్రం కనిపించట్లేదే. బరాక్ ఒబామా పుట్టాడు, నక్షత్రం కనిపించిందా? లేకపోతే దేశ నాయకులు పుట్టారు, నక్షత్రం కనిపించిందా? యేసు ప్రభువు పుట్టారు, ఆకాశంలో ఒక నక్షత్రం వెలసింది. సృష్టికర్త పుట్టాడు కాబట్టి సృష్టి ప్రకటిస్తుంది ఆయనే సృష్టికర్త అని. అందుకని ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది. దాన్ని ఆధారం చేసుకొని దాదాపు 600 మంది జ్ఞానులు 1100 కిలోమీటర్లు వాళ్ళు ఒంటెల మీద ప్రయాణం చేసి 600 మంది 600 కానుకలు తీసుకోవాలన్నా బంగారు సాంబ్రాణి గోడమైనటువంటి 3 కానుకలు తీసుకొని అంటే కాబట్టి క్రిస్మస్ ఉంటే జరుపుకుంటాం. ఈ సాయంకాలం మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఒకటే ఒక మాట బహిరంగంగా ప్రకటిస్తున్నాను, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచును, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందగలరు. ఎక్కడగా మనం చేసిన పాపాల కొరకు రక్తము కార్చింది యేసు ప్రభు. మనం చనిపోవలసిన వారైతే ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన ఏకైక దేవుడు, మానవుల కోసం చనిపోయే ఏకైక దేవుడు, పునరుత్థానం అంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈ సాయంకాలంలో వాయిస్తాడు. మీకు అందరికీ కూడా విశాఖపట్నంలో క్రైస్తవులందరూ జరుగుతున్న క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ విషయాలు మెరీ క్రిస్మస్. మేమందరం కూడా ప్రేమతో సువార్త కరపత్రాన్ని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. We wish you Merry Christmas. We wish you. We wish you. We wish you. యేసుక్రీస్తు ప్రభువారు 2013 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించిన శుభ సందర్భంగా మా జీవితంలో యేసు ప్రభువారు జన్మించారు కాబట్టి ఆ యొక్క సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని ఒక గొప్ప సదుద్దేశంతో మాలో ఉన్న సంతోషాన్ని ఎల్లలోన పండుగ అనే ఒక పాట ద్వారా మేము మీకు ప్రదర్శించబోతాం. దయచేసి తిలకించి ఘనత దేవునికే చెల్లించవలసిందిగా కోరుచున్నాను. జాన్ గారు సౌండ్ చూడండి.
మిస్టర్ జాన్ గారు
దాదాపు కొన్ని లక్షల మంది విశాఖపట్నంలో ఉన్నారు. 5,000 క్రైస్తవ సంఘాలు ఈ పట్టణంలో ఉన్నాయి. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఈ పట్టణం మీద ఉంది. ఒక సత్యం నేను మీకు అందరికీ తెలియచేయాలని ఈ సాయంకాలం ముందు ఆశపడుతున్నాను. చాలా సంవత్సరాల కిందట అనగా 2004 డిసెంబర్ నెల 26వ తారీఖున క్రిస్మస్ అయిన తర్వాత ప్రపంచంలో కొన్ని చోట్ల సునామీ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి విపత్తు వచ్చింది. ఎప్పుడైతే సునామీ వచ్చిందో జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, మలేషియాలో చాలా మంది దెబ్బతిన్నారు, సింగపూర్ లో చాలా మంది దెబ్బతిన్నారు, మన భారతదేశంలో అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా చాలా మంది దెబ్బతిన్నారు. ఆ తర్వాత చెన్నై మహానగరంలో కూడా చాలా మంది దెబ్బతిన్నారు. ఎక్కడా కూడా హాని జరగకుండా, ఒక ప్రాణం కూడా పోకుండా సునామీ వచ్చిన కాపాడబడిన ఏకైక పట్టణం విశాఖపట్నం. ఎందుకు ఆ విధంగా? చెన్నైలో కొందరు చనిపోయారు, అండమాన్ దీవుల్లో కొందరు చనిపోయారు, మలేషియాలో కొందరు చనిపోయారు, సింగపూర్ దగ్గర సముద్ర ద్వీపాల్లో కొందరు చనిపోయారు. మరి విశాఖపట్నంలో కనీసం ఒక్కరికి ప్రమాదం జరగలేదు. రెండవదిగా ఒక్కరు కూడా చనిపోలేదు. కారణమేమనగా దేవుని యొక్క మహాకృప ఈ పట్టణం మీద ఉంది. రెండవదిగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రార్థనా పరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేరు. చాలా మంది ప్రార్థనా పరులు ఈ పట్టణంలో ఉన్నారు కాబట్టే దేవుడు తన కృపలో ఈ విశాఖపట్నాన్ని కాపాడాడు. అందుని బట్టి నిజంగా దేవునికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు సాయంకాల సమయమున ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, క్రిస్మస్ సందేశం మీరందరూ కూడా వినాలని ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. ఏంటి క్రిస్మస్ అనగా, చాలా మంది మీలో అనుకుంటున్నారు, ఎంతో మంది దేవుళ్లలో యేసు ప్రభు కూడా ఒక దేవుడే కదా అనుకుంటున్నారు. క్రైస్తవులు అన్నటువంటి వారు ఒక మతానికి చెందిన వారు కదా అని అనుకుంటూ ఉన్నారు. అక్కడే పొరపాటు చేస్తున్నాం. మీకు నచ్చినా నచ్చకపోయినా, కోపం వచ్చినా, ఏకీభవించినా లేకపోతే ఏకీభవించకపోయినా, సత్యము సత్యమే. యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ కూడా ప్రేమించి మనల్ని రక్షించడానికే ఈ లోకములో అవతరించారు. 2000 సంవత్సరాల కిందట మనమందరం ఇంకా పాపములోనే ఉంటుండగా, అసత్యములో, అజ్ఞానములో, అంధకారములో ఉంటుండగా ఎలాగైనా సరే మానవుడిని రక్షించాలి అనేటువంటి గొప్ప రక్షణ ప్రణాళికతో లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ప్రభునందు ప్రేమటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎందుకు ఈ లోకంలో జన్మించారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించకపోతే మనమందరం కూడా చీకట్లో, అంధకారంలో ఉండేటువంటి వాళ్ళం, పాపములో కూరుకుపోయినటువంటి వాళ్ళం. చాలా మంది కూడా మనం ఉద్యోగాలు చేస్తున్నాం. నెల అయిన తర్వాత చివరిగా మనం సంపాదించేది ఏంటంటే జీతమే. చాలా మంది కూడా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. ప్రతిదినము లేదా నెల తర్వాత సంపాదించేది ఏంటి అంటే కూడా మళ్ళీ వ్యాపారంలో రాబడలే. అలాగే పాపానికి కూడా ఒక జీతం ఉంది. ఆ పాపమునకు వచ్చేటువంటి జీతమే మరణం. కాబట్టి మనం చేసే పాపాన్ని బట్టి మరణం అనేటువంటి జీతాన్ని సంపాదించుకుంటున్నాం. లంచాలు తీసుకుంటున్నాం, మరణానికి మనం అందరం కూడా దగ్గర అవుతూ ఉంటున్నాం. లంచాలు ఇస్తూ ఉంటున్నాం, మరణానికి దగ్గర అవుతూ ఉంటున్నాం. మోసాలు, అన్యాయాలు చేస్తుంటున్నాం, అబద్ధాలు చేస్తుంటున్నాం, నరహత్యలు, దొంగతనాలు, నేరాలు, బలాత్కారాలు ఎన్నో చేస్తుంటున్నాం. ఇవన్నీ కూడా పాపాలే. చాలా సార్లు అనుకుంటూ ఉంటాం, సిగరెట్ కాలుస్తేనే పాపం, మందు తాగితేనే పాపం, ప్యాకెట్ ఆడితేనే పాపం, హత్యలు, మానభంగాలు చేస్తేనే పాపం అని. నో, ఇవి మాత్రం చేస్తేనే పాపం కాదు. అబద్ధాలు చెబుతూ ఉన్నాం, అది కూడా పాపమే. మరొక విషయం చెప్పమంటారా? నేను అబద్ధాలు కూడా చెప్పడం లేదు, చక్కగా బ్రతుకుతున్నానంటే నిజమైనటువంటి దేవుడిని తెలుసుకోకపోవడం కూడా పాపమే, అది కూడా అమాయకత్వమే. కాబట్టి ఈ సాయంకాలం మందు దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. వచ్చినటువంటి ఆయన ఏం చేశాడు అనగా, మనమందరం కూడా బానిసత్వంలో బతుకుతున్నాం. ఎలాంటి బానిసత్వంలో ఉన్నా దేవుని బిడ్డలారా, పాపం అనేటువంటి బానిసత్వంలో ఉన్నాం. సైతాన్ అనేటువంటి వాడి యొక్క బంధకాల్లో ఉంటున్నాం. రోగం అనేటువంటి బానిసత్వంలో ఉన్నాం. ఆ తర్వాత బంధకాలు అనేటువంటి బానిసత్వంలో ఉంటున్నాం. విడిపించబడాలంటే ఒక విమోచకుడు ఖచ్చితంగా రావాలి. మబ్బులో బతుకుతూ ఉంటున్నాం, మహిమలోకి వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభునందు ప్రేమటువంటి వారులారా, ఈ లోకంలో 2000 సంవత్సరాల కిందట అవతరించారు. అందుకనే మనలందరినీ కూడా బానిసత్వంలో నుండి కుమారత్వంలో నడిపించడానికి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మన కొరకు జన్మించారు. రెండవదిగా, ఈ భూమి మీద ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నిజమైన దేవుడు, రక్షకుడని వారు నమ్ముతారో తప్పనిసరిగా వారు రక్షింపబడతారు. రక్షింపబడిన తర్వాత
బానిసత్వం నుండి కుమారత్వాన్ని పొందుకుంటాం. కుమారత్వం తర్వాత మనం పొందుకోబోయేది ఏమనగా వారసత్వం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కొన్ని విషయాలు నేను మీకు తప్పనిసరిగా తెలియజేయాలి. ఉదాహరణకు ఒక నేటివిటీ సీన్ మీద అక్కడ మీకు ఇందాక గొర్రె పిల్లలు కనిపించారు, బాలుడైన యేసు లైవ్ లో కనిపించాడు, యోసేపు మరియలు కనిపించారు. యేసు ప్రభువారు నిజంగానే పిండముగా తయారై మన కొరకు శరీరముతో యేసు ప్రభువారు కన్యకైనటువంటి మరియ గర్భాన జన్మించారు. రెండవదిగా గొర్రె పిల్లలు కూడా అక్కడ ఉన్నాయి. యేసు ప్రభువారు చనిపోవడంతో అది ఇక చివర మళ్ళీ గొర్రె పిల్లలు చనిపోలేదు. ఎందుకో తెలుసా? మన కొరకు మనం చేసిన పాపాల నిమిత్తమై శిలువ మ్రాను మీద యేసు ప్రభువారు చనిపోవడానికే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకములో అవతరించారు. అనగా దాని అర్థమేమనగా లోక పాపములను మోసుకొని పోయే దేవునికి గొర్రె పిల్ల. క్రైస్తవుల పాపాలను రాయబడలేదు, యూదులు ఇశ్రాయేల్ పాపాలను రాయబడలేదు, ఫలానా జాతి కులం మతం అటువంటి అది ఏది కూడా రాయబడలేదు. కానీ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోకములో ఎంతమంది అయితే పుట్టారో పుట్టబోతూ ఉన్నారో అందరి యొక్క పాపాన్ని మోసుకోవడానికే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకములో అవతరించారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోవడానికే దేవుని గొర్రె పిల్లగా అవతరించారు. అందుకే మీకు నేటివిటీ సీన్ లో యేసుక్రీస్తు వారి దగ్గర గొర్రె పిల్లలు కనిపిస్తున్నాయి. రెండవదిగా గొల్లలు, ఈ యాదవులు గొల్లల యొక్క సాక్ష్యం ఆ కాలంలో చెల్లేటువంటిది కాదు. న్యాయస్థానంలో ఎవరి సాక్ష్యమైనా వింటారేమో ఆ కాలంలో జడ్జి గారు, కానీ ఈ గొల్లలు మాత్రం సాక్ష్యం చెబితే వినేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు తృణీకరింపబడేటువంటి జనాంగం. అందుకనే మొట్టమొదటిగా పరలోకం నుండి దూతలు దిగవచ్చి ఈ గొల్ల వాళ్లకు శుభవర్తమానమును తెలియజేశాయి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడుకు మీ కొరకు పుట్టినాడు. ఎందుకు గొల్ల వాళ్ళకే తెలియజేశాయి? వాళ్ళ సాక్ష్యం న్యాయస్థానంలో చెల్లదనా? ఆ కాలంలో గొల్ల వాళ్ళను దూరంగా ఉంచారనా? అది మాత్రమే కాదు, మీరు మందిరానికి ఇదిగో ఈ గొర్రెలను పంపిస్తున్నారు, మానవులు తప్పులు చేస్తూ పాపాలు చేస్తుంటే జంతువులు మన తరపున బలి అవుతున్నాయి, కాబట్టి ఇక జంతువుల బలి ఇవ్వాల్సిన అవసరమే లేదు. దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభువు లోకానికి వచ్చారు కాబట్టి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నప్పుడు ఆ గొర్రెల కాపరులు అందరూ కూడా వెళ్లారు, యేసు ప్రభువును చూశారు. అందుకని నేటివిటీ సీన్ లో యేసు ప్రభుతో పాటు కొంతమంది గొల్లలను అనగా గొర్రెల కాపరులు కూడా మీరు చూసుకుంటున్నారు. మూడవదిగా జ్ఞానులు ఒంటెల మీద ఉన్నారు. ఈ ఒంటెలు ఇందాక జ్ఞానులు కూర్చొని ఉన్నారు. ఈ ఒంటెలు ఎంత దూరం నుంచి వచ్చాయి? 1100 కిలోమీటర్ల నుంచి ఈ జ్ఞానులందరూ కూడా వచ్చారు. దాదాపు 600 మంది. ఎందుకు జ్ఞానులు ఆ విధంగా వచ్చారనగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు రక్షకుడని అన్య దేశంలో అన్య దేవతలను ఆరాధించే విగ్రహారాధికులైనటువంటి బబులోను జ్ఞానులు యేసు ప్రభువుని చూడటానికి వచ్చారు. అంటే అస్ట్రానమీ నక్షత్రాల గురించి అధ్యయనం చేసినటువంటి వారికి బయలుపరచబడింది. ఒక నక్షత్రం ఆకాశంలో వెలసింది అని. పైకి చూస్తే నక్షత్రం కనిపించింది, పుస్తకాల్లో చూస్తే నక్షత్రం కనిపిస్తుంది. ఎవరిది నక్షత్రం అని పైకి చూస్తే వింతైన తార వాళ్ళను 1100 కిలోమీటర్లు యేసు ప్రభు ఉన్నటువంటి స్థలములు ఎక్కడైతే పుట్టాడో ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళింది. వాళ్ళు చాలా దూరం నుంచి అన్ని 100 మైళ్ళు ప్రయాణం చేసి యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే అద్భుతమేమనగా ఆ తార ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు వారు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆగిపోయింది. కాబట్టి ఆ తార ఆగిపోతే ఆ నక్షత్రం కింద ఉన్నటువంటి ఇంట్లోనే యేసు ప్రభు వారు ఉన్నారు. అంటే విగ్రహారాధికులు అన్ని జనులు సైతం బబులోను దేశంలో కాలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పండితులు, గారడి విద్య గల వారు, జ్ఞానులు ప్రపంచంలో ఆ కాలంలో క్రీస్తుపురం 6వ శతాబ్దంలో ఎవరనగా బబులోను జ్ఞానులు మాత్రమే. వారి జ్ఞానం ముందు ప్రపంచంలో ఎవరి జ్ఞానం పనికిరాదు. జ్ఞానులు సైతం ఒప్పుకున్నారు యేసుక్రీస్తు రాజని. కనుక ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళరా, జ్ఞానులు కూడా వచ్చి బంగారు సామ్రాణి బోళమును యేసుక్రీస్తు ప్రభు వారికి సమర్పించారు. బంగారు ఎందుకు? ఎవరైతే దేవుడో ఎవరిలో దైవత్వం ఉంటుందో అతనికి మాత్రమే బంగారు ఇవ్వబడుతుంది. అందుకనే యేసు ప్రభు దేవుడు కనుక పసిబాలునిగా లోకములో మనిషిగా జన్మించాడు కాబట్టి యేసు ప్రభువా నీవు దేవుడవు అని విగ్రహారాధన చేసినటువంటి ఆ బబులోను జ్ఞానులు వచ్చి యేసు ప్రభు వారికి బంగారు ఇచ్చారు. రెండవదిగా సామ్రాణి. సామ్రాణి అనగా దాని అర్థం ఫ్రాంకిన్సెన్స్. పాత నిబంధన గ్రంథంలో ధూపం అంటాం, ఇన్సెన్స్. కొత్త నిబంధన గ్రంథంలో అది ప్రార్థనగా మారి ఈ రోజు మనం చేసే ప్రతి ప్రార్థన కూడా పరలోకానికి వెళ్తూ ఉంది. ఒక సత్యం నేను మీకు తెలియచేయాలని అనుకుంటూ ఉన్నాను. గతంలో ఆమె పేరు సుజాత. అందరికీ మనకి ఇష్టమైనటువంటి ఒక గొప్ప నటి ఆవిడ. దేవుని బిడ్డలారా, ఆవిడ ఒకసారి నదిలో ప్రయాణం చేస్తుంది. నదిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒకసారి పడవలోంచి పొరపాటున నదిలోకి పడిపోయింది. ఆవిడ పక్క హైందవురాలే, విగ్రహారాధికురాలే, యేసు ప్రభు కోసం తెలియదు. నదిలో ఒక పడవలో ప్రయాణం చేస్తుండగా పొరపాటున నదిలో పడిపోయింది. ఎప్పుడైతే పడిపోయిందో తనకు తెలియకుండానే యేసు అని గట్టిగా నదిలో అరిచేసింది. ఎందుకంటే నీళ్ళలో పడిపోతుంది కాబట్టి. మీరు నమ్మండి నమ్మకపోండి, యథార్థంగా చెప్తుంటున్నాను దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే ఆమెకు తెలియకుండానే నీళ్ళలో ప్రమాదవశాత్తు పడిపోయినప్పుడు యేసు అనేసరికి నిజంగానే కనిపించిన ఒక హస్తం వచ్చి ఆమె నీళ్ళలోంచి బయటికి లాగి ఆ తర్వాత పడవలో వేసింది. అప్పటి నుంచి యేసు ప్రభు నిజమైన దేవుడు రక్షకుడు ఆమె జీవితంలో తెలుసుకుంది. ఆమె సినీ నటి జయసుధ.
హైదరాబాద్ లో ఎమ్మెల్యేగా ఉంది. కావాలంటే అడిగి తెలుసుకోండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు రక్షకుడని తన జీవితంలో తెలుసుకుంది కాబట్టి సినీ నటి జయసుధ జీవితంలో రక్షకుడు ఎవరనగా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆమె జీవితంలోనే కాదు, నాలాంటి దౌర్భాగ్యుని జీవితంలో, మా అందరి జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడు రక్షకుడు. అందుకనే లోకంలో ఆయన పుట్టినప్పుడు రక్షకుడైనటువంటి పేరు ఆయనకి ఇవ్వబడింది. ఆ తర్వాత మీకు కొన్ని గుర్రాలు కనిపిస్తున్నాయి. ఒంటెల తర్వాత 3 గుర్రాలు. ఎందుకు ఈ గుర్రాలను పెట్టాం జాగ్రత్తగా మీరు వినాలి. మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రె పిల్లగా వచ్చారు. రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రపు కదమ సింహముగా రానై ఉన్నారు. ఆయన గుర్రం మీద కూర్చొని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఇక్కడ ఆ బిరుదు రాయబడినటువంటి ఆయన యూదా గోత్రపు కదమ సింహముగా గుర్రం మీద పరలోకం నుండి కిందికి దిగి రానై ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, ఆయనే దేవుడని అన్ని జనులు సైతం, విగ్రహారాధికులు సైతం, అన్య దేవతలను ఆరాధించినటువంటి వారు బంగారు యేసుక్రీస్తు ప్రభువారికి నీవే దేవుడవని వాళ్ళు ఒప్పుకున్నారు. రెండవదిగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సాంబ్రాణిటువంటిది ఇచ్చారు. మనం చేసే ప్రతి ప్రార్థన పైకెళ్తుంది. చిన్న ప్రార్థన చేయి. సాయంకాలం మందు జగదాంబ సెంటర్ లో ఉన్నటువంటి ప్రియమైనటువంటి వారులారా, ఏ రోజు ఒక రోజు చెబుతున్నా, రాత్రి సమయం 10:02 ఈ రోజు 18వ తారీఖు డిసెంబర్ నెల 2013. ఈ క్షణం చనిపోతే యేసు ప్రభు నీ జీవితంలో లేకుండా భూమి కింద ఉన్నటువంటి నరకానికి వెళ్తే అప్పుడు చాలా బాధపడతావు. అయ్యో, జగదాంబ సెంటర్ లో ఎవరో యేసు ప్రభు ప్రేమను ప్రకటిస్తే, ఆయన దేవుడు రక్షకుడు ప్రకటిస్తే నేను నమ్మలేకపోయానే అని కిందికి వెళ్ళిన తర్వాత బాధపడతాం. కానీ అదే యేసు ప్రభును భూమి మీద ఉన్నప్పుడే నమ్ముకుంటే చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. నిజమే, మాకు జగదాంబ సెంటర్ లో యేసు ప్రభు ప్రేమ కోసం ఎవరో చెప్పారు. నేను చేసిన ఒక చిన్న ప్రార్థన వల్ల ఈ రోజు నన్ను పరలోకానికి తీసుకొచ్చింది ప్రార్థన. ప్రార్థనలు ఎంతో మంది చేస్తారు, పూజలు ఎంతో మంది చేస్తారు, పురస్కారాలు నోబులు ఎంతో మంది చేస్తారు. కానీ ఒక్కని నామమున మాత్రమే ప్రార్థనలకు జవాబులు వస్తాయి. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కనుక సాయంకాలం ముందు దేవుని బిడ్డలారా, నీవే దేవుడవు, మా ప్రార్థన ఆలకించేవాడు, మా తరపున విజ్ఞాపన చేసేవాడు అని అన్ని జనులు సైతం ఒప్పుకొని సాంబ్రాణిని యేసుక్రీస్తు ప్రభు వారికి నువ్వు ప్రార్థన చేసినటువంటి గొప్ప యాజకుడు అని వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. మూడవదిగా బోళం. బోళం అనగా అది చేదు పదార్థం, మారా అనుభవం. యేసు ప్రభు జీవితంలో మన కొరకు మారా అనుభవాలు పొందుకుంటారు. మొట్టమొదటిగా మన పరలోకంలో ఉన్నటువంటి వాడు ఆయన పశువుల పాకలు పుట్టాడు, మారా అనుభవం. ఆ తర్వాత ఈ భూమి మీద తలదాచుకోవడానికి స్థలము లేదు, అందుకనే బోళం అనేటువంటి అనుభవం ఆయన పొందుకున్నాడు. మూడవదిగా ఆయనలో ఎవరు కూడా అంతగా పట్టించుకోలేదు, దేశ దిమ్మరి అని అనుకుంటూ ఉన్నారు. బోళం అటువంటి అనుభవం. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని మోసుకొని వెళ్ళారు, తీసుకొని వెళ్ళారు, కొట్టుకుంటూ వెళ్ళారు. ఆయన జీవితంలో 16 రకాల శ్రమలు అనుభవించారు. నేరం రుజువు కాకుండానే, మన మధ్యలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది లాయర్లు కూడా ఉండొచ్చు. నేరం రుజువు కాకుండా ఎవరిని శిక్షించకూడదు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు వారి నేరం రుజువు కాకుండానే మన కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు శిక్షింపబడ్డారు. రాత్రిపూట ఆయనను ఆ సైనిక అధికారులందరూ కూడా కాలుతో తన్నుకుంటూ వెళ్తూ ఉంటే యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన తగ్గించుకొని వెళ్ళారు. ఎందుకో తెలుసా? ఆయన దెబ్బలు కనుక పొందితే అద్భుతమైన విషయం ఏమనగా మనం స్వస్థతను పొందుకుంటాం. చాలా మందికి తెలియదు ఈ విషయం. కాబట్టి ప్రభువును ప్రియమైన వాళ్ళారా, ఆయన దెబ్బలు పొందాలని, ఆయన శ్రమలు అనుభవిస్తే గాని మనకు సుఖము స్వస్థత లేదని యేసు ప్రభు వారు నిజంగానే శ్రమలు అనుభవించారు. అందుకనే నువ్వు మా కొరకు, సర్వ మానవాళి కొరకు, కులం జాతి మతం తేడా లేకుండా, పేద గొప్ప తేడా లేకుండా అందరి కొరకు నువ్వు శ్రమ అనుభవిస్తావని యేసు ప్రభు వారికి బోళమును సమర్పించారు. చివరిగా యేసుక్రీస్తు ప్రభు వారిను అతని సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళారు. 39 కొరడా దెబ్బలు కొట్టారు. కొడుతూ ఉండగా మాంసం పెరుక్కొచ్చింది, లోపల ఎముకలు కనిపిస్తూ ఉంటున్నాయి. ఘోరంగా యేసు ప్రభుని కొట్టారు. హ్యాంబర్గర్ ఎలాగుంటుందో, చితక కొడితే ఒక రొట్టె మాంసం ఎలాగుంటుందో ముఖాన్ని అంతా కూడా చితక కొట్టేశారు. ఒళ్ళంతా కూడా గాయపరచబడే, ఆ గాయపడినటువంటి అవయవం ఏది కూడా లేదు. మొత్తం లోపల ఎముకలన్నీ కూడా కనిపిస్తున్నాయి. 39 కొరడా దెబ్బలు యేసు ప్రభుని కొట్టారు. ఎందుకో తెలుసా? అక్కడ దెబ్బలు కొడుతూ ఉండగా అది 2000 సంవత్సరాల కిందట, మొదటి శతాబ్దం 33వ సంవత్సరంలో జరిగింది. ఇప్పుడు 2013 సంవత్సరంలో ఉన్నాం. అంటే ఇప్పటికి 2000 సంవత్సరాలు పూర్తయింది. అయినప్పటికీ కూడా ఎప్పుడో యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట కొట్టబడితే ఆ దెబ్బలకు ఈ రోజు ఆయన నామమున స్వస్థత కలుగుతుందంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అని అర్థం. దేవుని బిడ్డల ఒక సామెత ఏమనగా, ఏనుగు బ్రతికినా చచ్చినా అది గొప్పదే అంటారు. పులి బోన్లో ఉన్నా బయట ఉన్నా గొప్పదే అంటారు. యేసు ప్రభు కనిపించకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే దేవుడు అనేటువంటిది సత్యం. ఈ సాయంకాలం అందు ఆయన పరలోకంలోనే ఉన్నాడు అనడానికి వీల్లేదు.
నిజం చెప్తుంటున్నాను, పరిశుద్ధాత్మనిగా కనిపించని అదృశ్యమైనటువంటి వ్యక్తిగా ఈ సాయంకాలం అందు జగదాంబ సెంటర్ లోకి దిగి వచ్చాడు. ఇక్కడ ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచి చాలు నీకు స్వస్థత, విడుదల, విమోచన, శాంతి, సమాధానం. కాబట్టి ఈ సాయంకాల సమయమైన ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళ నీ పాపముల కొరకు యేసు ప్రభువారు మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజు పునరుత్థానుడై తిరిగి లేచారు. ప్రపంచంలో అసాధ్యమైనది, అసంభవమైనది మరణమును జయించి తిరిగి లేవటం అది ఒక్కడికే సాధ్యం. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యూదుడవు, నీకు సాటి ఎవరు. నిజంగానే యేసు ప్రభు మన కొరకు చనిపోయి తిరిగి లేచి మనకు నిజంగానే అసాధ్యమైనటువంటి దాన్ని సాధ్యపరిచి మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుకనే ఈ రోజు నమ్ముకున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వెదర్ యు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ఆర్ నాట్, సత్యము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాగా గమనించారు. జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్, హీ అలోన్ ఈస్ గాడ్. ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే ప్రభు. నీ పాపముల కొరకు రక్తమును కార్చి చనిపోయి తిరిగి లేచిన ఏకైక విమోచకుడు, రక్షకుడు ఆయనే. ఈ సాయంకాలం ముందు మీరందరూ కూడా దయచేసి గమనించుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. సమయం లేదు కాబట్టి ముగించేస్తుంటున్నాం. ఆదివారం ఇంకా యేసు ప్రభు కోసం తెలుసుకోవాలనుకుంటే ఇదే ఆదివారం 22వ తారీఖు సాయంకాలం ఇదే జగదాంబ సెంటర్ లో ఉన్నటువంటి ఆ పైన గ్రాండ్ సెంట్రల్ బ్యాంక్వెట్ హాల్లో, ఏసీ హాల్లో ఆరాధన జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు తన కృపలో మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో క్యాండిల్ లైటింగ్ జరుగుతుంది. దయచేసి త్వరగా లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన నీ జీవితంలోకి వస్తే అంధకారంలో ఉన్న నీ జీవితం వెలిగించబడుతుంది. చీకట్లోంచి నువ్వు వెలుగులోకి ప్రయాణిస్తావు. ఆయన లోకానికి వెలుగైనటువంటి దానికి సాదృశ్యముగా ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ను జరిగిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ను ప్రారంభిస్తున్నాం. దేవుడు తన కృపలో మిమ్మల్ని అందరినీ కరుణించునుగా. మీ కుటుంబాలు, మీ జీవితాలు యేసు ప్రభు నామమున వెలిగింపబడును గాక. హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును కనపడుతాం. రెండవదిగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన విశాఖపట్నంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ధన్యవాదాలు తెలియజేస్తూ చప్పట్లు కొట్టాలని మనవి. సిపి గారికి, ఏసీపీలకు, ఎస్ఐలకు, సిఐలకు, కానిస్టేబుల్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సాయంకాలం తెలియజేస్తున్నాం. చాలా సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ కైండ్ ఆఫ్ యూ. ఆ తర్వాత మరి నలుగురు, మహేష్, సుధాకర్, సుదాస్ అండ్ ప్రవీణ్ ఎక్కడున్నా సరే దేవుడు తన కృపలో ఈ నలుగురిని కూడా బహుగా దీవించి ఆశ్రదించను గాక. వీరు మాత్రమే కాదు, రజని, సత్యవతి, ఆ తర్వాత దినేష్, ఆ తర్వాత జాన్, వీళ్ళందరూ కూడా ఎంతగానో సహకరించారు. దేవుడు తన కృపలో వారిని కూడా బహుగా దీవించి ఆశ్రదించాలని కోరుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసి కేక్ కట్ చేద్దాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవ, ఈ సాయంకాలం ముందు యేసు ప్రభు యొక్క శరీరం మా కొరకు నలగొట్టబడింది. యేసు ప్రభు మా కొరకు జన్మించారు. ఆ శుభ సందర్భంలో క్రిస్మస్ కేక్ ను మేము కట్ చేస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ప్రభా మా సహవాసమును మీరు ఆశీర్వదించాలని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున బాన్ పాస్కో అనేటువంటి క్రిస్మస్ కేక్ ను కట్ చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారు, అందరికీ కేక్ ఇద్దాం అనుకున్నాను కానీ ప్రస్తుతానికి చిన్నది. వచ్చే సంవత్సరం నుండి తప్పకుండా మీకు కేక్ అందజేయబడుతుంది. క్రిస్మస్ కేక్ ఇస్తాం. లైట్స్ ఆఫ్ ప్లీజ్.